వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్వి అవకాశవాద రాజకీయాలని మాజీ మంత్రి వైసీపీ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట మీద నిలబడలేని వ్యక్తి పవన్ అంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాలపై పవన్ విమర్శలు చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేడు సంక్షేమ పథకాలను విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఎన్నికలకు ముందు సంతకాలు పెట్టిన బాండ్లు పంపిణీ చేసినప్పుడు తెలియదా అంటూ నిలదీశారు. ఒకే ఫ్రేమ్ లో ఇన్ని వేరియేషన్లు చూపించే నాయకుడు పవన్ కళ్యాణ్ తప్ప ప్రపంచంలో ఇంకెవరూ లేరని విమర్శించారు. ఏ అవసరానికి అది మాట్లాడి తప్పించుకుపోవాడు ధన్యుడు సుమతి అనే పద్యాన్ని బాగా మీ స్క్రిప్ట్ రైటర్లు రాసి పెట్టినారో చదువుకున్నారో నాకు తెలియదు. కానీ ఏం మాట్లాడారు మీరంతా? అసలు మీరు మాట్లాడే మాటలో ఒక్క మాటకి ఏదైనా సారూప్యత ఏదైనా ఉందా పవన్ కళ్యాణ్ గారు? అందుకే మీ గురించి మాట్లాడాలని నాకు కొద్దిగా బాధ కూడా ఆఖరికి. ఎందుకంటే స్టిల్ టుడే ద మోస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ నాట్ థింకింగ్ యు ఆర్ ఏ పీపుల్స్ పొలిటికల్ లీడర్. ఏదో అవకాశం వచ్చింది, డిప్యూటీ సీఎం అయ్యారు. దాంట్లో మాట్లాడి మీరు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వ్యక్తిగతమైన శత్రుత్వం లేదు, మేమేమైనా ఉందని చెప్పామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా ఎవరితో శత్రుత్వం లేదు. ఎవరైనా మమ్మల్ని మా పార్టీని శత్రువు అనుకుంటే మేం చేయగలిగింది ఏం లేదు, అది వాళ్ళ ఫేట్. అది అట్లాగే ఇంకేమన్నారు మీరు, నేను కులాల గురించి మాట్లాడతానా అని కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అనేక అంశాలు మాట్లాడారు, అసలు ఒక్కడో అర్థమే కాదు నాకు బహుశా ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే సమాచార సేకరణ కమిటీ కార్యాచరణకు మీరు దిశా నిర్దేశనం చేయాలి. ఇటువంటి విషపు మాటలు, విష సంస్కృతిని సమాజంలో పెంపొందించే మాటలతో మీరు వాళ్ళని కార్యాచరణకు పంపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ రంగం ప్రజలకు వ్యతిరేకమైన విషతుల్యమైన వాతావరణాన్ని తీసుకెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం ఎవరు అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క మాట మీద కూడా నిలబడని, ఇచ్చిన మాట కోసం నిలబడే పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తెచ్చుకుంటే మాట తప్పము మడమ తిప్పమని సగర్వంగా రొమ్మిర్చుకుని ప్రకటించిన వాళ్ళుగా చెప్తా ఉన్నాం. మీరు ఏ మాట మీద నిలబడ్డారా? ఎంత ధైర్యం ఉంది మీకు? ఆఖరికి నాకు అర్థం కాదు. సంక్షేమ పథకాల గురించి కామెంట్ చేస్తారు. అదే సంక్షేమ పథకాలు ఇస్తామని మీరు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు సంతకాలు పెట్టి మరీ బాండ్లు ఇచ్చారు మీరు, డీసీఎం గారు. నేను వాళ్ళ అనుచరులు కూడా చెప్తా ఉన్నా, నాయకుడు మాట మీద నిలబడకపోతే నిలబెట్టాల్సిన బాధ్యత అనుచరులకి, ఫాలోవర్లకి, తత్వచింతన చెప్పే వాళ్ళకి ఉంటుంది కదా. గుర్తెచ్చుకోండి, ఒక రోజున ఎన్నికల ముందు బాండ్ పేపర్ లాగా ఇద్దరు సంతకాలు పెట్టించారు, ఇవన్నీ అమలు చేస్తాం మేము అని, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని. ఆ రోజున గుర్తు రాలేదా? ఆ రోజున సంక్షేమ పథకాల వలన లాభం లేదని గుర్తు రాలేదా? మీరు ఈ రోజున మళ్ళీ వైఎస్ఆర్సీపీని ఉదాహరణ, అసలు థ్యాంక్ఫుల్ టు యూ మై డియర్ పవన్ కళ్యాణ్ జీ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేసింది. సంక్షేమ రంగాన్ని మారుమూలకు కూడా విస్తరించింది. కులం లేకుండా, మతం లేకుండా, పార్టీ లేకుండా అందరికి కూడా ఇచ్చే విధంగా ప్రయత్నం చేసిన విషయాన్ని మీరు గుర్తించి మాట్లాడినందుకు, అంతకంటే బాగా చేస్తామని చెప్పి వచ్చారు బహుశా మీరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున దానికి ఉపయోగం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. పైగా నిందలేసే ప్రయత్నం కూడా చేస్తారు మీరు. మౌలిక సదుపాయాల కల్పనలో అసలుకేం పట్టించుకోలేదు మీరు అని. మీరేసిన గుంతల్లోనే నాట్లేస్తా ఉన్నారు, రోడ్ల మీద ప్యాచ్లేశారు మీరు అక్కడక్కడ. చెప్పడానికి చేయడానికి ముందు ఆలోచించుకొని మాట్లాడితే బాగా ఉంటుంది డీసీఎం గారు. వాళ్ళకు 11 వచ్చినా మారలేదు, మనము 1 వచ్చినా మారకూడదు అని, బహుశా 1 కూడా రాకుండా పోయే అవకాశం ఉందని చెప్పాలనుకుంటా ఉన్నా నేను. ఎందుకంటే 1 గుండా 2 సీట్లలో పోటీ చేస్తే 2 సీట్లలో కూడా మీరు ఓడిపోయిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. పరాజయమేమి పరాభవం కాదు, కానీ పరాజయం 2 చోట్ల అయ్యారన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. దేశం పోలియో రహితంగా కొనసాగాలంటే ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు చేరాలని, ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఏపీ ఆప్కప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా భీముడోల్లో ఆదివారం ఏర్పాటు చేసిన
పలు పోలియో కేంద్రాలను గన్ని వీరాంజనేయులు సందర్శించారు. కూటమి నాయకులతో కలిసి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కేంద్రాల నిర్వహణ, హాజరు, ఆరోగ్య సిబ్బంది పనితీరును పరిశీలించారు. కూటమి కుటుంబ సభ్యులందరూ, అలాగే గ్రామ పెద్దలు కానీ, గ్రామంలో ఉన్న యువత కానీ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా తీసుకొని ఈ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు భీమడోలు గ్రామంలో నేను, నాతో పాటు కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని కొంతమంది పిల్లలకి పోలియో చుక్కలు వేయడం జరిగింది. అయితే ఈ పల్స్ పోలియో ఈసారి కార్యక్రమానికి ప్రత్యేక కారణం ఏంటంటే, మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు పాకిస్తాన్ అవనండి, ఆఫ్ఘనిస్తాన్ అవనండి, మరొక దేశం ఆయా దేశాల్లో పోలియో వ్యాధి ప్రబలి అనేక మంది మరణిస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇరు ప్రభుత్వాలు కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వాలు అయిన సందర్భంలో మధ్యంతరంగా ఇది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒకసారి ఒక టార్గెట్ ప్రకారం జరిగే కార్యక్రమం కాబట్టి ఇప్పుడు కార్యక్రమం కాదు. కానీ ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలగకూడదు, పక్క దేశాల్లో ఉండే పరిస్థితి మన భారతదేశంలో రాకూడదని చెప్పి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో భాగంగా భీమడోలు మండలంలో గుండుగోలు పిహెచ్సి, పోళ్ల పిహెచ్సి, గుండుగోలు పిహెచ్సిలో 3224, పోళ్ల పిహెచ్సిలో 2600 చిల్లర, మొత్తం 5000 మందికి పోలియో చుక్కలు వేసేటువంటి కార్యక్రమం ఈ మండలంలో జరుగుతూ ఉంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో, రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో మరి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలు కానీ, ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, ప్రజల కార్యక్రమం ఇది. ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ప్రతి చోట కూడా జరుగుతూ ఉంటుంది. నిర్దేశించిన ప్రదేశాల్లో తెలియని వారికి కూడా తెలియజెప్పి వాళ్ళ పిల్లలకి 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ పోలియో చుక్కలు వేయాలనేటువంటి విషయాన్ని తెలియని వారికి తెలియజెప్పి వాళ్ళందరూ కూడా పోలియో చుక్కలు వేసేటువంటి కార్యక్రమంలో మనమందరం కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇక్కడ వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో, మెడికల్ సిబ్బంది, వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఈ మండలం, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీలందరూ కూడా వాళ్ళు బాగా పనిచేస్తున్న సందర్భంలో ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటాలని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ సుంకర దాసు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేజీఆర్ఎల్ కళాశాల క్రీడా మైదానంలో 2 రోజుల పాటు జరిగే గ్రేస్ బాల్ సూపర్ 8 టీమ్స్ రిల్లీ మినీ క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం ఆయన ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేయించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, ప్రతి క్రీడలోనూ గెలుపు ఓటములు సహజమని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 8 టీమ్స్ టోర్నమెంట్లో పాల్గొనడం ఆనందదాయకమని అన్నారు. ఇటువంటి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం దాసును కమిటీ సభ్యులు సత్కరించారు. మినీ రిల్లీ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న క్రికెట్ ఉత్సవాలు అయితే చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. దానికి నన్ను అతిథిగా పిలిచినందుకు వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ క్రికెట్ అనేది ఒక ఆట కింద చూడాలి. ఓడిన వారు తక్కువ కాదు, గెలిచిన వారు గొప్పవారు కాదు. ఓడారని చెప్పి నిరుత్సాహంగా పడకండి, అది మళ్ళీ మీకు తర్వాత గెలుపుకి మెట్టుగా మేము చెప్తున్నాను. మీ అందరికీ మా టీం తరపున ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవరు నెగ్గినా సరే అందరూ ఆనందపడాలి. ఓడిపోయారని చెప్పి దిగులు చెందకండి, ఇంకా ముందు ఇంకా ఎన్నో కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే అందరూ మిత్ర స్నేహ బంధంతో అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ, విశాఖలో జరిగిన అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం వైజాగ్స్ బిగ్గెస్ట్ భవన క్లబ్బింగ్ ఫెస్టివల్ ప్రజలకు విశేషంగా ఆకట్టుకుంది. హరే కృష్ణ మూవ్మెంట్, కీర్తన ఎక్స్ మ్యూజిక్ బ్యాండ్ సంయుక్తంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. వైజాగ్ కన్వెన్షన్స్ లో జరిగిన కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చి భక్తి గీతాలకు నృత్యాలు చేస్తూ సందడి చేస్తారు. భక్తి, మ్యూజిక్ కలుగలిపి లైవ్ కీర్తనలు, హరినామ సంకీర్తనలతో వేలాది మంది భక్తులు కలిసి ఈ భజన్ క్లబ్బింగ్ లో పాల్గొన్నారు. హరే కృష్ణ, నా పేరు కృష్ణవేణి మించుల. ఇక్కడ హరే కృష్ణ మూవ్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న కృష్ణ భజన్కి మేము అందరం వచ్చాము. అండ్ ఇక్కడికి రావడం చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే
ఇలాంటి అవకాశం నాకు తెలిసినంత వరకు ఎవ్వరికీ రాదు. సో మాకు ఇన్విటేషన్ వచ్చినందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మేము వెంటనే హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు చేసిన దానికి ఎట్లయినా రావాలి, కృష్ణ భజనకి రావాలి అని చెప్పి మేము వచ్చాము. అండ్ ఇంత మంచిగా చేస్తారని చెప్పి మేమైతే నార్మల్గా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ వెరీ వెరీ హ్యాపీ. మంచి సంకీర్తనలు అండ్ ఎవరెవరైతే డాన్స్ చేస్తారో డాన్స్ అండ్ స్వామి యొక్క కృప ఉంటేనే అందరూ ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. అండ్ స్వామి యొక్క కృప వల్లనే మేము అందరం ఇక్కడికి వచ్చాము. అండ్ మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి ఇక్కడికి రావడానికి. అండ్ అసలు చెప్పాలంటే స్వామి యొక్క లీలలు ఎలా ఉంటాయో అండ్ మనం అసలు ఇక్కడికి రావాలంటే ఫస్ట్ మనకు అదృష్టం ఉండాలి. స్వామి పిలుపు వచ్చినప్పుడు మాత్రమే మనం ఇక్కడికి రాగలుగుతాం. మేమైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సంకీర్తనలు వింటుంటే అసలు స్వామి దగ్గరనే ఉన్నట్టు ఉంటుంది. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఇలాంటి ఈవెంట్స్ చేయడం అనేది చాలా రేర్ గా ఉంటుంది. అండ్ ఇలాంటి ఈవెంట్స్ అనేది ఇప్పుడున్న యువతరానికి చాలా అవసరం. అండ్ ఇలాంటి ఈవెంట్స్ మనకి వైజాగ్ కన్వెన్షన్ లో మనకి హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు ఈవెంట్స్ చేస్తున్నందుకు మేము అందరం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఇలాంటివి ఇంకా ముందు కూడా ఇలాంటి ఈవెంట్స్ చేయాలని చెప్పి ఇంకా కోరుకుంటున్నాం. హరే కృష్ణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనసేన అన్ని వర్గాల కోసం పనిచేసే పార్టీ అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అసభ్య భాషను పార్టీ ప్రోత్సహించదని స్పష్టీకరణ. శ్రీశైల దేవస్థానం పరిపాలనా సిబ్బంది కోసం 60 కోట్లతో 297 ఆధునిక గృహాలు త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం. ఉంగుటూరులో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభ. ప్రభుత్వం సాధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే ధర్మరాజు. సంక్షేమ పథకాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు చేయడం సిగ్గుచేటు. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వైసీపీ నేత శైలజనాథ్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.